హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బార్ని దగ్గరికి వెళ్తున్నాము పార్ట్ 4 స్టార్ట్ చేయడానికి. కరెక్ట్. అయితే ఇదే బార్ని అన్నమాట. ఇక్కడ అంతా మూసేశారు ముళ్ళ కంపులతో. ఒకప్పుడైతే అదే దారి. మీరు చూస్తున్నట్టయితే అక్కడ బ్లూ కలర్ షెడ్ లాంటిది ఒకటి కనిపిస్తుంది కదా, అది హోటల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే తెరవట్లేదు. ఇదైతే ఒక బార్ని లాంటిది. ఇంకొకటి బార్నీకి అయితే దారి ఇటు ఉంది. ఇటు సైడ్ ఇంకో దారి ఉంది, కానీ అది డేంజర్ అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ స్కార్పియోస్ అట్లా తిరుగుతాయి. కరెక్ట్. ఇదిగో నత్త కూడా ఇక్కడే ఉంది. చిన్నమ్మమ్మ వచ్చింది ఇంటికి. ప్రసాద్ ఇదిగోంది ఈ దూడలు. ఇది కొమ్మేటట్టుంది. ఇదేమో చాలా భయపడేది. ఇదైతే పొలం అన్నమాట. ఇదంతా ఇటు సైడ్ అమ్మమ్మ వాళ్ళ పొలం. కుదిరితే నెక్స్ట్ ఎప్పుడో అప్పుడు చూపిస్తాను పొలం కూడా, కానీ అది ఇప్పుడే అవ్వదు. అటు సైడ్ అది ఆడుకోవడానికి ప్లేస్ అనమాట. ఇక్కడే బర్రెలు అన్నీ ఉంటాయి. చూడండి మొత్తం అట్లా గందర బిందరకుందా. తనుజ అయితే అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. వీడియో కోసం కష్టపడేది నేను, ఫలితం తీసుకునేది వాడు. ఇది చూస్తే అమ్మమ్మ ఇంకా ఇక్కడ ఉంది. ఎవరికి బాలు బాగా చూపిస్తున్నావా? యూట్యూబ్ చేస్తున్నావా? యా, బాలు బావా నువ్వు చెయ్యొచ్చు కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి. బాలుబాబు లేడు కదా, ఎట్లా? వచ్చిన తర్వాత అప్పుడు చేస్తా. తను అయితే ఆడ ప్రశాంతంగా పడుకున్నాడు. ఇంటికి వస్తున్నారా? వస్తా. ఇదే ఇల్లు. ఇక్కడ మంచాలన్నీ ఉంటాయి. ఇదే బండి. ఇక్కడైతే ఒక ఫ్యాన్ ఉంది, చూడొచ్చు. వెయిటింగ్ కూడా అక్కడ ఉంది. దున్నుతారు అన్నమాట, ఎక్కువ విలేజెస్కి తెలుసు. అలా ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాం. చూస్తే ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. చూసారా? ఒకప్పుడు ఎంత చక్కగా ఉండేది చోటు ఇప్పుడు ముళ్ళ కంపలతో ఫుల్ అయిపోయింది. మనం చెప్పాం కదా ఇంకో దారిని, ఇటు నుంచే కనెక్ట్ అయ్యిద్ది, కానీ డేంజర్, వెళ్ళకూడదు. తను చేస్తే అక్కడ ఉన్నాడు, ఇంకా రావట్లో. ఇక్కడ ముళ్ళ కంపలు. ఇదొక లాంటిది, ఇల్లు లాంటిది, లోపల ఏముండదు. సరే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా కామెంట్ చేయడం మర్చిపోవద్దు.